డివిజన్ నుంచి వారు మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది. మరి వారి ఎంబడి వచ్చినటువంటి అనుచర బృందం మరి అదేవిధంగా వారి సతీమణి కూడా మన బీజేపీలో చేరడం జరుగుతుంది. కాబట్టి వారికి పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ 43 డివిజన్లో సుభాష్ నగర్ గల అందరం కలిసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన మోడీ సేవలో మేము నిమగ్నమై మేము ఆయన స్మరిస్తూ ఈరోజు మా డైనమిక్ కార్పొరేటర్ స్రవంతి మేడం గారు, అలాగే మా కులస్తులు పెద్దలు మాస్టర్ శంకర్ కానీ, లక్ష్మీనారాయణ సార్ కానీ, వాళ్ళ సాయిరామన్న కానీ, మా ఎంతోమంది కులస్తుల ఆధ్వర్యంలో వాళ్ళ స్ఫూర్తితోని, పెద్దల స్ఫూర్తితోని ఈరోజు బీజేపీలో జాయిన్ చేయడం జరిగినది. సేవా కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ ఇంకో మెట్టుకు ఎదగాలని, ఇంకో మెట్టుకు నేను ఎక్కాలని, ఇంకో మెట్టుతో నేను పెద్ద మనుషుల ఆశీస్సులు తీసుకోవాలని, రానున్న రోజుల్లో మోదీ స్ఫూర్తి తీసుకొని ఎన్నో సేవలు చేయాలని నేను ముందుకు వచ్చినాను. ఇట్టి సేవలకు మా కాలనీ కాకుండా నిజామాబాద్లో ఎక్కడున్నా కానీ బీజేపీ ఆధ్వర్యంలో కాకుండా కూడా ఇంకా ఇతర స్వచ్ఛంద సేవలతో కలిసి మేము పనిచేయాలని ముందుకు వస్తున్నాము. ప్రజల ఆదరణ, ప్రజల ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా మా బీజేపీ వాళ్ళు కూడా అందరు ఆదరిస్తారని, ఈ రానున్న రోజులలో ఈ నిజామాబాద్ గడ్డ మీద బీజేపీ అడ్డ ఉండాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అరవింద్ అన్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణలో అన్ని ప్రదేశాల్లో ఈరోజు బీజేపీ ఎంతో మెరుగైన సర్వీసులు, సేవలు అందిస్తూ ఉంది. ఆయన స్ఫూర్తి తీసుకొని మన ధన్పల్ సూర్యనారాయణ కానీ, మన దినేష్ అన్న కానీ, అదేవిధంగా మా కులస్తులు పెద్దలు మాడిపల్లి సంతోష్ అన్న కానీ, మన మాస్టర్ శంకర్ బాబు కానీ, మన లక్ష్మీనారాయణ కానీ, సాయిరామన్న కానీ, వీళ్ళందరి స్ఫూర్తితోని ఈరోజు బీజేపీలో చేరడం జరుగుతున్నది. గల్లీ సభ్యులు కూడా, మా సుభాష్ నగర్ సభ్యులు ఏక తాటి మీద వాళ్ళు నిలబడి మీ వెనుక మేము ఉంటాము, మా అంత సేవ మీతో చేస్తామన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు నా సుభాష్ నగర్ వాసులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీరామ్.